పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం సాధారణమైన విషయం కదన్నా. ఒక సీఎం క్యాండిడేట్లో ఉండే వ్యక్తి లాంటి ఆయన అలాంటి వ్యక్తి మన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం అనేది మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడో పుణ్యం చేసుకున్న వాళ్ళమని. అదని ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారంటే ఆయన వరం గారి సపోర్ట్ ఉంది, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉందన్న. పక్కాగా పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజార్టీ తక్కువ ఉండదన్న. ఇక్కడ నేను ఇంకొకటి చెప్తున్నానన్న, ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అన్న. ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ. ఫ్యాన్ ఎందుకు పనిచేదన్న? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేబ్రోలు మీటింగ్కి వచ్చారు. కొద్దిమంది బ్లేడ్ బ్యాచ్ని పెట్టి, మన ఎమ్మెల్యే బ్యాచ్, వైసీపీ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ని పెట్టి పవన్ కళ్యాణ్ గారి చేతులు తాకిచ్చి కోయించకపోవడం, పవన్ కళ్యాణ్ గారికి మీకు రాళ్ళకి రాకపోవడం ఇవన్నీ చేశారన్న. కానీ మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఇక్కడ గెలిచేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలితే జన సైనికులు ఎవరు తట్టుకునే విధానంగా లేరయ్యా. అలాగే జన సైనికుల మీద చిన్న ఈగ వాలిన పవన్ కళ్యాణ్ గారు సహించరని చెప్పేసి నేను మరో విషయంగా చెప్తున్నాను. తిరుపతిలో సీఏ అంజు యాదవ్ గారు కార్యకర్త గోమె కొడితే పవన్ కళ్యాణ్ గారు మరొక రోజు తర్వాత రోజు అక్కడికి వెళ్ళి ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎవరైనా జన సైనికుల మీద చేసుకున్న వైసీపీలు ఎవరు చూస్తూ ఊరుకోరన్నా. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం చూస్తే ఇక్కడికి మా కాపులకి దరిద్రమైన నాయకుడు ఒకడు ఉన్నాడన్న. ఆయనే ఉప్మా పాపారావు ముద్రగడ పద్మనాభం. ఎందుకు పనిచేయ నాయకుడు అన్న. తెలుగు ప్రజల గుండెల్లో కాపు అనే ముద్రను కూడా అటువంటి వాళ్ళ వల్ల పేరు పోద్ది, కాపు నాయకులు పోతారు, కాపు ప్రజలు చచ్చిపోయినట్టుగా ఆయన ముందు మేము ఎట్లా తలదించుకుని నడవలసి వస్తుంది. కాపులు అంటే ముద్రగడ పద్మనాభం ఉన్నాడు కదండి, మీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఆయన ఎందుకు వైసీపీ హయాంలో, తెలుగుదేశం హయాంలో వైసీపీ డబ్బులు పంపింది, ఒక 2 బ్యాగులు పంపింది ఆయన ఇంటికి పంపితే తునిలో రైల్వే దగ్ధం చేశాడు. అదే వైసీపీ హయాంలో చేయమనండి, సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాడు ఆయన తీసుకెళ్ళి. ఎందుకండి ముద్రగడ పద్మనాభం? ఇంకైనా రాజకీయాలు మానుకోండి. మీరు ముసలి వయసు వచ్చింది మీకు, ఇంకా మీకు ఏదో కొద్దిగా చిన్న గొప్ప కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని పిఠాపురంలో. అతను కూడా ఇక్కడే మకాం వేశారని తెలిసింది అన్నా. నేను ఒట్టేస్తున్నాను, పవన్ కళ్యాణ్ పక్కగా 1,00,000 మెజార్టీ వస్తున్నా పిఠాపురం. ఎంతమంది ఎన్ని కుక్కలు ఎన్ని నాటకాలన్నా పిఠాపురం నియోజకవర్గంలో గెలిచేది కొనిదెల పవన్ కళ్యాణ్. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ చెప్తున్నాను అంటే గతంలో భీమవరంలో ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఇట్లానే చెప్పారు, కానీ అక్కడ ఆయన ఓడిపోవడం చూసాం. ఇక్కడ గెలుస్తారనే నమ్మకం ఏంటి అన్న? నువ్వు కష్టపడుతున్నావు అన్న, నీ రూపాయలు ఎవరికి ఇస్తున్నావు? నీ డబ్బులు ఎవరు ఇస్తున్నావు? ఇంటికి ఇస్తున్నావు, అమ్మకి ఇస్తున్నావు, నాన్నకి ఇస్తున్నావు, నీ కూతురికి ఇస్తావు, నీ తల్లికి ఇస్తావు, నీ అమ్మమ్మకి ఇస్తావు, నీ నాన్నమ్మకి ఇస్తావు. తెలుగు ప్రజలందరికీ కౌలు రైతులు కష్టాలు తీర్చాడన్న. బ్రో షూటింగ్ తీసి కౌలు రైతులు కష్టాలు తీసాడు. రోజుకు 2 కోట్లు సంపాదించాడు. ఆయన ఇలా రాజకీయాలు అడుక్కునే విధానం ఏంటి? ఆయనకి రోజుకి సంపాదించుకుంటే 2-3 కోట్లు వస్తుంది. ఆయనకి సంవత్సరానికి ఏదో లేకుండా 1000 కోట్లు సంపాదించవచ్చు. ఎందుకని వచ్చాడు ఆయన? తెలుగు ప్రజలు నా ప్రజలు, తెలుగు ప్రజలు నా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాది. నేను పిఠాపురం నియోజకవర్గాన్ని నేను తీసుకోవాలి, దత్తత తీసుకోవాలి. అది దేశంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పిఠాపురం నియోజకవర్గంలో మీరు పోటీ చేయాలని చెప్పేసి కూటమి పార్టీ తరఫున ఆయన ఎన్నుకున్నారు. అలాగే వరం గారు కూడా సపోర్ట్ బాగా చేస్తున్నారన్న. మా జనసేన పార్టీకి వరం గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వరం గారు కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం పోటీ చేస్తారు, పిఠాపురం నియోజకవర్గాన్ని గెలుస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం మన వర్మ గారు ఆయన సీట్ని అయితే త్యాగం చేయడం జరిగింది. మరో వ్యక్తికి మంత్రి ఇవ్వాలంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే నువ్వు ఒక జనసేనగా నువ్వేం చెప్తావు అన్న? నేను ఒకటి చెప్తానన్నా, మంత్రి, ఉప మంత్రి, ముఖ్యమంత్రి అనేది మనకి సంబంధించింది కాదు. పైన అధిష్టానం సెటిల్ చేస్తుంది. అది మన ఇక్కడ చిన్న చిన్న కార్యకర్తలు అనుకుంటే సరిపోదన్నది. అధిష్టానం సెటిల్ చేస్తుంది. ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎంపీ ఇవ్వాలి, ఏది ఇవ్వాలనేది అధిష్టానం సెటిల్మెంట్ చేస్తుంది. మోడీ గారు సెటిల్మెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ మనం కొట్లాడుకుని పోవడం కాదన్నా. అక్కడ పైన అధికారం ఉంది, అధికారం మాట్లాడుతుంది అన్న. ఓకేనన్నా? నేను ఇంకొకటి చెప్తున్నానన్నా, పక్కాగా పవన్ కళ్యాణ్ గారు 2024 మే 13 తారీఖున ఓటు వేస్తాం. మేమందరం పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాత్రి అరెస్ట్ చేయడం కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద పట్టపగటాలు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు బేడీలేసి. అలాగే మన రోజా గారిని కూడా పట్టపగటాలు బేడీలు వేసుకుని తీసుకుని వెళ్తారు. అలాగే ఇక్కడ మాఫియా డాన్ ఒకడు ఉన్నాడు అన్న, మా కాకినాడకి మాఫియా డాన్ ఒకడు ఉన్నాడు, ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి. మాఫియా డాన్ అంటే ఏంటనుకున్నా, మావోల్ డాన్ కాదన్న. మాఫియా డాన్ అంటే మాఫియాయే. నైట్ చూస్తే పట్టపగటాలు కాపాడదు. ఆ స్థలం అనేయండి, ఆ ఇల్లు అనేవ్వండి, ఆ సైట్ అవన్నీ ఏదైనా పట్టబట్టాలు కనిపించదు. ఏదైనా తాడపర్తి చెరువు చూస్తే శుభ్రం తవ్వు పాడేశారండి. 2 తాడి చెట్లు ఒక్క చెరువు. ఎందుకండి ఆయనకి?
ఎందుకు శుభ్రం రాజకీయం చేసుకుంటారు, రాజకీయం చేసుకోండి. ఎందుకు ప్రజలు ఆటలతో ఆడుకుంటారు? మీకు ఏమైనా అమౌంట్ ఏమైనా కావాలితే మీకు పెళ్ళి ప్రజలకు అందరికీ చెప్తున్నాను, నేను ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు అందరికీ చెప్తున్నాను. మన కాకినాడ పోర్టుకి వెళ్తే ఎవరికైనా డబ్బులు అవసరం అయితే కాకినాడ పోర్టులో బాక్సుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ కోట్లోకి వెళ్ళి వంగవేది గారు మేము పెళ్లి చేసుకున్నాండి, మాకు కొద్దిగా అక్కడ ఏదో డబ్బులు ఏర్పాటు చేశారండి, మీరు ఓట్లు వేసుకుని మంచి పడ్డం కానీ మాకు ఇప్పించండి అంటే ఆవిడ కంపల్సరీ ఇస్తుంది అంటండి. వెళ్ళండి, తెచ్చుకోండి. ఓకేనండి. ఇంకేమన్నా అడుగుతారని? రైట్. జై జనసేన, జై జై జనసేన. ఇక్కడ కడప నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వచ్చారు కదా మిథున్ రెడ్డి గారు కానీ ఇన్ఛార్జీలుగా, సో వాళ్ళ గురించి. ఇప్పుడు ఇక్కడ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, మేము గొల్లపురం మండలంలో జనాలు తీయమ్మలాగా జనాలు జీవించడానికి రెడ్డి రెడ్లు ఎవరు అంటారు కదా, ఆ జనాలు ఇలా తీయకూడదు, లైవ్ తీయమ్మ, లైవ్ తీయం. ఇప్పుడు కడప నుంచి, పులివెందుల నుంచి, వైజాగ్ నుంచి, బిక్కవోలు నుంచి, నిడదోళ్ళ నుంచి ఇన్ని జిల్లాలను తీసుకొచ్చుకున్నా గెలుపు విజయం నల్లేరు నడగలా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి. అలాగే రాష్ట్రానికి 3 పార్టీలు ఒకటి ఎందుకవి అంటే ఆ రోజుని రమణాబెంబను చంపనాకే దేవతలు, కౌరవులు, ఇంతమంది దుష్టశక్తులకి ఆ రమణాబెంబను కొట్టడానికి ఇంతమంది దేవతలందరూ కలిసి ఒక రాక్షసుని అంత్యం చేయడానికి, ఈ రాక్షస పరిపాలన అంత్యం చేయడానికి అయ్యాల దేవతలు గెలిచారు. ఒక రాముడి కోసం ఓన్లీ వానరులందరూ వచ్చి కాపాడేకి ఒక ఈ దుష్టశక్తి పరిపాలన కొట్టనాకి ఇది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్ ఇచ్చారు, దీనికి అభివృద్ధి అవుతుంది అని చెప్పారు. దానికోసం ప్రజలందరూ వచ్చి జనాలు మేము సొంతంగా ఎవరికాడు మడిచి 2,000-3,000 పిటోలు కొట్టించుకుని అటోలకి బళ్ళకి తాటలకి కొడిన విధంగా తిరుగుతున్నారు. ఇలా ఎవరో వచ్చారు ఇక్కడ ఏదో చేస్తారని ఏం అభివృద్ధి లేదండి. ఇదే వంగగీత గారు పెదారాజ్యంలో 2009లో ఇదే నియోజకవర్గంలో డొనేషన్లు వేసి గెలిపించిన దాగుతున్నాం మేము. ఏమండి ఆవిడ ఏది చెప్తుంది, ఇదే దొరబాబు గారు ఊరికి ఒకళ్ళ మీద ఇద్దరు పడేసి ఎవరికి కాపాడకుండా అతను మనుడు కాపాడుకుని అతను కమిషన్ల కోసం కొన్ని లంకల్లో ఎక్కడ మునిగిపోయిన కాడ కాలనీ ఇచ్చారు. ఇంకా అభివృద్ధి ఏముందండి? అభివృద్ధి ఏముంది? అమ్మఒడి అంటున్నాడు, నెలకు సంవత్సరానికి 15,000 ఇస్తున్నాడు, నాన్న దగ్గర 1,80,000 తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడో మీరు వివరాలు చెప్పమంటారా? ఒక చీపు దగ్గర కాయ ఉందండి, ఒక చీపు దగ్గర కాయ 20 రూపాయలకి 30 రూపాయలు తయారవుతుంది, 180 రూపాయలకి అమ్ముకున్నాడు అతను. ఏంటండి 250 రూపాయల కాయని 250 రూపాయలు 180 రూపాయలు చేసాడు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన గురించి అతను ఇలా మధ్యలోనే 12 గంటలకు ఆపించేద్దరు షాపు. ఎవరు పోతున్నారండి? ప్రజలన్నీ చెప్పారు పథకాలు ఇచ్చానండి. ఏ పథకాలు ఇచ్చేయండి? ఎక్కడ రోడ్లో వేయండి, ఎక్కడ జాబ్ వచ్చింది? ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే 2,37,000 ఓటింగ్ ఆడే చెప్తున్నారు. సర్వే ప్రకారంగా మీ మీడియా కూడా చెప్తున్నారు. 2,37,000లోని అందులో 7,000 మందికి అయినా జాబులు ఇచ్చారా? టీచర్ పోస్టులు కానీ, ఆర్టీ డ్రైవర్లు కానీ, ఇంకో రకంగా రైల్వేలు కానీ, ఇంకో రకంగా ఏ జాబులని ఇచ్చారా? రైల్వే కేంద్రం అనుకోవచ్చు. ఇక్కడ ఏమో లోకల్లోనే ఇచ్చారా? ఇది ఎన్ని వారంటీలు పెట్టుకున్నారు. వాళ్ళ వారంటీగా డిగ్రీ చదివిన వాళ్ళు 5,000 రూపాయలకి పాపం వాళ్ళు వేడిపించి వాళ్ళని ఏదో ఇంకో జాబ్కి వెళ్ళలేకుండా ఇతను జాబ్ తీయకుండా ఏంటి వాళ్ళ జాబ్కి వెళ్ళకుండా ఇతను జాబ్ తీయకుండా 5,000 రూపాయలకి ఇళ్ళకి 50 ఇళ్ళకి ఇచ్చి 5,000 రూపాయలు బయట పోతే 5 రోజులు తెచ్చుకుంటారు కూరళ్ళు. ఏంటి జాబ్ వచ్చిందనుకో కనీసం ఊరికి 20-30 మందికి వచ్చిందనుకో వాళ్ళు పెట్టిన వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. ఇంకేంటి అభివృద్ధి అండి? ఏంటి పోలవరం ఉంది, రాజశేఖర టైంలో 50% ఉంది, ఉన్న 30% టీడీపీ గవర్నమెంట్ అయిపోయింది, ఉన్న 20% ఇప్పుడు అవ్వలేదు. నీళ్ళేయండి చేలకు పంట అయితే నీరేది అభివృద్ధి అంటారు. దేనికి అభివృద్ధి? అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఇవాళ టీడీపీ జనసేన ఎందుకు ఉందంటే ఆయాల రమణాబెంబరి చంపనాకే దేశాలన్నీ కలిపి దేవతలందరూ కలిసి రమణాబెంబరి చంపడానికి వచ్చారు. అంతే కదా? పరిపాలన దుష్టత్వ పరిపాలన బాగోక పేదలు బాధపడి ఈ రకంగా ఉన్నారండి. ఇతను పరిపాలన అతను అనుకున్నాడు డబ్బులు ఇస్తున్నాం కదా మన ఓట్లు కొనుక్కున్నాం, సంవత్సరానికి 5 సంవత్సరాలకి 60,000 ఇచ్చాం. 5 సంవత్సరాల్లో 300 రోజులకి ఇతను 300 రోజులకి కనీసం మంది దాగబడి దగ్గరికి 1,60,00,000 జనాభా మీ మీడియాలో చెప్తున్నారు. డిక్లేర్గా 1,60,00,000 మంది మంది దాగబడి ఉన్నారు. రోజుకి ఆదాయం ఇంకో మనిషి మీద 150 రూపాయలు తీసుకున్నాడు.
ఏంటి ఇంకా అభివృద్ధి ఏంటండి? అభివృద్ధి అంటున్నారు. మందున మదన అనిపించుకుంటున్నాడు, ఆ బ్యాంది షాప్లో జాబులు అలకెత్తున్నాడు. ఇంకా అభివృద్ధి ఏంటండి? అభివృద్ధి రాక ఏదో ఉంది. ఇక్కడ నుంచి గొడవపోల నుంచి బిడవరాక ఏమైనా రోడ్లు వేనేసారా? పక్కన సైడ్లో రోడ్లు వేనేసారా? ఎవరికైనా జాబులు ఇచ్చారా? దేనికండి అభివృద్ధి ఇది? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద వంగా గీత గారు, వాళ్ళలో నితిన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, కన్నబాబు గారు, రాజా గారు, వీళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసుకోమనండి. వాళ్ళ నిజవర్లో వాళ్ళు నెగ్గారుకో వాళ్ళకి మంచిది. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ వైసీపీ పార్టీని జిల్లాలో ఉంది కాబట్టి వాళ్ళు నెగ్గారు అనుకోండి, వాళ్ళకే వాళ్ళ నియోజకవర్గం బాగు పెట్టమనండి. ఇక్కడ మా నియోజకవర్గం మీద, మా ఏరియా మీద, మా మడిచి మీద వాళ్ళకి ఏమంటుంది? ఎవడో డక్కే ఉంటుంది. ఓటు అన్నది ఒక 5 సంవత్సరాలు కృషి చేస్తారు. అది దాటి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా వేస్తాడు. ఎవడి ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్యంలో నా ఇష్టం వచ్చి నా ఓటు నేను వేసుకుంటాను. అధికారంగా ఆడు మడిచి మంచోడా కాదా అని నిర్ణయం చేస్తాం. సర్పంచ్ చేయాల్సి ఉందనుకోండి, ఆ నాయకుడు మన ఊరికి అభివృద్ధి చేస్తాడు ఏం చూస్తాం. నెంబర్ ఉందనుకోండి, మన 700 ఓట్లు ఉంటాయి, 800 ఓట్లు ఉంటాయి. దాంట్లో నెంబర్కి వార్డుగా నెంబర్ ఉన్నాడు అనుకోండి, ఈ నెంబర్ నేనుకుంటే మన పని చేస్తాడు, ఏదైనా అభివృద్ధి చేస్తాడో, ఏదైనా హాస్పిటల్ పండి ఆనుకుంటాడని చూస్తాడు. అక్కడ నుంచి సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ జడ్పీటీసీ ఉంటాడు. అంతా కొమ్మెక్కి మాపులు ఎలసంలో చేసి ఏమి ఉండదండి. మా నరేంద్ర మోడీ గారు ఆదేశం ప్రకారంగా మాకు ఈ పార్టీకి అన్నిటికీ 3 పార్టీకి కూడా 2 పార్టీలు కూడా జనసేనకి టీడీపీకి కలిపి చేయమన్నారు. ఎంతో మాకు అభివృద్ధి చేస్తారని మాకు జగన్ గారు కూడా మాకు ఏమీ అందలేదండి. మా పార్టీగా ఎన్నో పథకాలు ఇచ్చారు, ఆ పార్టీలు కూడా మాకేం అందలేదు. ఇవాళ రోడ్లని అవన్నీ ఇవాళ సామలకోట బ్రిడ్జి ఉందంటే ఎన్నో డబ్బులు ఇచ్చారండి, అది కూడా ఇప్పుడు పూర్తి అవ్వలేదు. ఏంటండి మా సేబ్రోలు శుద్ధగడ్డ కూడా పూర్తి అవ్వలేదండి. ఎంతో మా బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఎంతో చూశారు. అవన్నీ మొత్తం బ్రేక్ అయిపోయాయండి. ఇవన్నీ మా ఉమ్మడిగా మేము దీనికి మద్దతు ఇస్తున్నాం. అవన్నీ కూడా పూర్తి అవుతాయని పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మా నియోజకవర్గానికి మద్దతు ఇస్తున్నామండి మా బీజేపీ